హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, 1/2 కిలో రైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం పసుపు అండ్ సాల్ట్, కొంచెం కారం, తర్వాత వచ్చి కొంచెం మీగడ పెరుగు తీసుకొని అవన్నీ మిక్స్ చేసుకొని మనం ఫస్ట్గా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకొని 1 అవర్ అయితే నానబెట్టాలి. రైస్ 2 టైమ్సే కడగాలి. తర్వాత 1 అవర్ మనం నానబెట్టాలి రైస్ని. దాని తర్వాత మనం ఒక 7 ఇలాచి, ఒక 7 లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, మిరియాలు, ఒక స్పూన్ మిరియాలు తీసుకొని లైట్గా ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేయాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ కూడా లైట్గా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అది పక్కకు తీసుకొని మిక్సీ జార్లో పెట్టుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాక ఇంకొంచెం ఆయిల్ మిగులుతుంది కదా, అందులో 4-5 పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా, తర్వాత మెంతికూర చిన్న ఆకు ఉంటుంది కదా, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఫస్ట్ మనం ఏదైతే పేస్ట్కి రెడీ చేసుకున్నామో ఆనియన్ అందులోనే వేసి మొత్తం ఇది పేస్ట్ చేసుకోవాలి. అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ టైం మనం ఒక బిర్యానీకి ఒక బాణె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా మనం బిర్యానీకి అయితే ఏవైతే వేసుకుంటామో అవన్నీ అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 అవర్ మనం చికెన్ పెట్టుకున్నాం కదా నానబెట్టింది, అది కూడా తీసుకొని అందులో బాగా ఫ్రై చేయాలి. చికెన్ వేసి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ పైకి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం అది ఫ్రై చేసిందే కాబట్టి. దాని తర్వాత మనం హాట్ వాటర్ వేసుకోవాలి, చల్లని నీళ్ళు అయితే వేసుకోవద్దు. ఎంత బియ్యం క్వాంటిటీ తీసుకున్నామో దాని తగ్గట్టు మనం సేమ్ కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం బియ్యం 1 అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి. వేడి నీళ్ళు ఎందుకు వేసుకోవాలంటే చల్లని నీళ్ళు వేస్తే ఆ దొండ బిర్యానీకి ఆ ఫ్లేవర్స్, ఆ మసాలాలన్నీ టేస్ట్ పోతుంది చల్లని నీళ్ళు వేసుకుంటే. అందుకని మనం హాట్ వాటర్ వేసుకుంటున్నాం అనమాట. కంపల్సరీ హాట్ వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత మనం రైస్ వండుకున్నట్టే ఆ ఎసరు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేసి కొంచెం పుదీనా వేసి అన్నం ఉడికినట్టే హై ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ ఉంచిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో నుంచి తీసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుంటాం కదా, ఒకసారి కలుపుకొని దానిపైన లైట్గా నెయ్యి వేసుకొని ఇంకా దమ్లాగా మనం పెట్టేయాలన్నమాట. దాని తర్వాత మూత తీసి ఓపెన్ చేస్తే మనకి దొన్న బిర్యానీ రెడీ. ఎమ్మి చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చాలా చాలా టేస్టీ ఉంది. నేను ఏమైతే ఇంక్లూడ్ చేశానో మీరు కూడా సేమ్ అట్లా ఫాలో చేసి వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ పేరు చందు S456, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.